కాకినాడ ఖిద్మత్ కమిటీ సేవలు పలువురికి ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ ఖిద్మత్ కమిటీ ఆత్మీయ సమావేశంలో కాకినాడలోని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారందరినీ గుర్తించి ఖిద్మత్ గారు పురస్కారంతో సత్కరించారు. కాకినాడలో కోవిడ్ సమయంలో అంబులెన్స్ సేవలతో ఆరంభమైన ఈ సేవా సమితి అంచెలంచెలుగా ముందుకు వెళుతుంది. నేడు కమిటీ సభ్యులు సుమారు 100 మందితో ఆత్మీయ సమావేశం స్థానిక హబీబియా షాదీఖానాలో కమిటీ అధ్యక్షులు షేక్ చిస్టీ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కమిటీ చేయబోయే కార్యక్రమాల్లో పవిత్ర రంజాన్ నెల రోజులు పేదలకు రేషన్ కిట్లు పంపిణీ తదితర విషయాలను ఆయన వెల్లడించారు. అలాగే ఆత్మీయ సమావేశం సందర్భంగా కాకినాడలో వివిధ సేవా కార్యక్రమాల్లో నిర్వహిస్తున్న వారందరినీ గుర్తించి ఖిద్మత్ గార్ పురస్కారంతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హుస్సేన్, కోశాధికారి గౌస్, ఉపాధ్యక్షులు ఆలిం, మాజీ అధ్యక్షుడు హసన్ షరీఫ్, సభ్యులు ఫక్రుద్దీన్ అలీ, షరీఫ్ బాషా. ఈ కార్యక్రమంలో నేవా అధ్యక్షులు జవహర్ అలీ, జామియా మసీద్ అధ్యక్షుడు ఎజాజుద్దీన్, వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, చేయుత చైర్మన్ ఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కమిటీలు మనం ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చూడడం జరగలేదు. ఖిద్మత్ కమిటీ యొక్క ఏదైనా కార్యక్రమం సోషల్ మీడియాలో నాకు తప్పకుండా నేను చూసేదానికి వాళ్ళని అభినందిస్తున్నాను. నా ద్వారా కూడా వాళ్ళు మొన్న చలికాలంలో బాగా చలిగా ఉన్న సమయంలో ఖిద్మత్ కమిటీ సభ్యులు కొంతమంది వాళ్ళ యొక్క సొంత ఖర్చులతో సొంత డబ్బుతో చేరుకున్న పాకెట్ వాళ్ళందరూ ఇన్వెస్టర్స్ వాళ్ళ దుప్పట్లు కొని నేను కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ పడుకుంటున్న వాళ్ళని బాగా మూసుకొని పడుకుంటున్న పేద హీరుల దుప్పట్లు కప్పి వాళ్ళకు ఒక మంచి చేసి చేయడం జరిగింది. ఇలాంటి ఖిద్మత్ కమిటీ ఈ ఖిద్మత్ కమిటీ సరైన టైంలో వచ్చి ఆ టైంలో ఇంకా ఆ రోజు కూడా సరైన కరోనా రావడం, ఈ కరోనాతో పాటు కష్టపడతాం, దీని సేవలను గుర్తించి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఖిద్మత్ కమిటీ చాలా బాగా చేస్తారని చెప్పేసి మన యువరాలు మన ఎంఆర్ఐలు ఇలాగా కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలతో కరోనాలో రేషన్ ఆళ్ళు సమకూరితే ఆరు ద్వారా మనం అసలు చేయించాలి అని నేను కానీ వీళ్ళందరూ కానీ ప్రతి ఒక్కరు కూడా అందించాము. అడుగు నిజంగా ఈ సభ నుంచి కూడా ఆ టైంలో ఆదుకున్నప్పుడు ఆయన కూడా ధన్యవాదాలు. మన ఇక్కడున్న కూర్చున్న బషీర్ గారు చెప్తే ఇందాక చెప్పారు, ఒక చేతితో చేస్తే ఒక చేతితో చెప్పండి, అది కరెక్ట్ అండి, వాస్తవం. ఆయన ఏం చేసినా నా పేరు చెప్పగలంటాడు. ఈ ప్రాంతానికి మనం సంబంధించి సేవలు అందించగలుగుతున్నాం, మనందరం గర్వపడుతున్నాం. నా బాధ్యతగా నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితుల మీద మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం చాలా సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. చిన్న చిన్న కష్టాలు నష్టాలు వస్తే ఆదుకోగలుగుతున్నాం, జీవితాలు స్థిరపరచగలుగుతున్నాం. కానీ వేల కొద్ది జీవితాలు నాశనమైపోతున్నాయి, వేల కొద్ది ప్రాణాలు పోతున్నాయి, పసిబిడ్డల ప్రాణాలు పోతున్నాయి. ఏ గంటలో ఎవరి చావు వస్తుందో అని చెప్పి ఆలోచించే పరిస్థితి ప్రపంచంలో కొన్ని చోట్ల ముస్లింల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అత్యాచారాలు బలిపోతున్న సంగతి మనం అందరం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ కాకినాడలో చాలా మంది ఆపరేషన్స్ ఉన్నాయి. ఒకరికొకరు ఈగోలకు పోకుండా చెయ్యి కలిపి అందరికీ సేవ చేయాలని తప్ప ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి కాకినాడ అదృష్టమని చెప్తున్నారు. మరి కోవిడ్ టైంలో చూసుకున్నట్లయితే మన జగన్నాథపురం నుంచి వాళ్ళు కూడా ఆంబులెన్స్లో తీసుకురావడానికి 15,000 నుంచి 20,000 రూపాయలు అడిగే పరిస్థితి ఉండేది. అటువంటి సమయంలో మనం చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుని వాళ్ళ యొక్క సభ్యుల సహకారంతో ఆంబులెన్స్ అనేది ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది ఆపదలకి ఆంబులెన్స్ అనేది ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో చనిపోతే, కోవిడ్ వల్ల చనిపోతే రోడ్డు మీద పడేసే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో అంటే అవగాహన లేక చనిపోయిన కోవిడ్ సోకిన వ్యక్తి చనిపోతే కోవిడ్ సోకదని అవగాహన లేక చాలా మంది బయటపడేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఎంతో మంది తీసుకెళ్లి దాన సంస్కారం చేసిన ఆర్గనైజేషన్ మన సందర్భంగా ఈరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి
ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడలో అనేక మంది ఎంతోమంది సమాజానికి సేవ చేస్తున్నారు. అటువంటి సమాజ సేవకులు అంటే ఖిద్మత్గార్ అంటారు. ఉర్దూలో ఖిద్మత్గార్ అంటే సమాజ సేవకుడు. అటువంటి సమాజ సేవకుల్ని గుర్తించి వారిని ఈ వేదిక మీద ఆత్మీయ సన్మానం సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది.